యేసుక్రీస్తు అనే నామముననే మనము రక్షణ పొందవలెను. అపొస్తలుల కార్యాలు 4:12 ఇలాగ చెబుతుంది. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఆకాశము క్రింద భూమి మీద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమునను రక్షణ పొందలేము. ఈ నామముననే, నజరేయుడైన యేసు అను నామముననే మనము రక్షణ పొందాలి. గనక సర్వ ప్రపంచములోని సత్యాన్వేషకులందరూ ఈ సత్యాన్ని గ్రహించి ప్రభువుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, యేసును ప్రార్థించండి, పాపక్షమాపణ పొందండి, రక్షణ పొందండి, నరకాగ్నిని తప్పించుకోండి. ఆ దేవదేవుని దయకు ప్రేమకు పాత్రులు కండి. దేవుడు మీకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నేటి దినాన అబ్రహాము దేవుడవు నీవని, నీవు కన్న కుమారుడి పేరు యేసుక్రీస్తని, యేసు అని ఆ నామములోని సర్వమానవులకు రక్షణ ఉన్నదని మీరు మాకు తేటగా బోధించినందుకై నీకు వందనాలు చెల్లిస్తూ, విన్నవారందరూ రక్షణ పొందటానికి నీ పరిశుద్ధాత్మ కార్యము జరిగించమని యేసునామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. సత్యాన్వేషకులందరికీ, ధైర్యశాలులందరికీ మరోసారి వేద పరిశోధన కొరకు స్వాగతం పలుకుతూ ఉన్నాం. నేటి మన మూలవాక్యము ఆదికాండము 22వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రాహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతముల్లో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను. ప్రభునందు ప్రియులారా, అబ్రహాము జీవితంలో మనము నేర్చుకోదగిన మరొక ప్రాముఖ్యమైన పాఠము ఈ మోరియా పర్వత సంఘటన. దేవుడు అంటున్నాడు అబ్రహాముతో మాట్లాడి, అబ్రహామా, నీకు ఒక్కగానొక్కడయున్న కుమారుని అనగా ఇస్సాకును తీసుకొని మోరియా దేశానికి వెళ్ళు అంటున్నాడు. ఈ మోరియా పర్వత సంఘటనలో నుండి మనము ఒక మహాప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్చుకోకముందు అసలు ఈ మాటలలో ఉన్న న్యాయం ఏమిటో ఆలోచన చేద్దాం. దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, నీకు ఒక్కడయున్న నీ కుమారుడైన ఇస్సాకును తీసుకొని అట. దేవుడి మాటలు పలుకుతున్న అధ్యాయం 22వ అధ్యాయం ప్రియులారా. కానీ 16వ అధ్యాయములోనే అబ్రహాముకు ఒక కొడుకు పుట్టాడు. ఇస్సాకు సారాకు ఒక్కగానొక్కడయ్యున్న కుమారుడు, కానీ అబ్రహాముకు ఏకైక కుమారుడు కాడు ఇస్సాకు. ఇస్సాకు పుట్టడానికి చాలా కాలము క్రితమే అబ్రహాము హాగరు అనే ఒక స్త్రీతో ఇంకో కొడుకును కన్నాడు. అసలు శారమ్మే సలహా చెప్పింది, ఏమండి, దేవుడు నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు కానీ నాతో మాట్లాడి నాకు సంతానం ఇస్తాననలేదు కదా. నేనేమో ముసలిదాన్ని అయిపోయాను, స్త్రీ ధర్మము నిలిచిపోయింది, ఋతుక్రమం ఆగిపోయింది, గనక నాకు పిల్లలు పుట్టడం ఎలాగూ సాధ్యం కాదు. నా దాసి ఉంది హాగరు, ఈ హాగరును నీవు తీసుకొని ఆమెతో పొమ్ము. ఆమెకు పిల్లలు పుట్టినా వాళ్ళు నీ పిల్లలే అవుతారు కదా. హాగరు ద్వారా పుట్టినా ఎవరి ద్వారా పుట్టినా అబ్రహాము సంతానమే అనబడతారు గనుక దేవుని వాగ్దానం నెరవేరినట్లవుతుంది అని శారా సలహా చెప్పింది. అబ్రహాము కూడా తన భార్య మాట విన్నాడు. శారా చెప్పినట్టు హాగరును తన భార్యగా తీసుకున్నాడు. ఆమె వెంటనే గర్భవతి అయింది. వయసులో ఉన్నదేమో, ఆమె గొడ్రాలు కాదు. అందుచేత ఆమె వెంటనే గర్భవతి అయింది. ఇష్మాయేలు అనే కొడుకు పుట్టాడు. అదయ్యాక చాలా కాలానికి, దాదాపు 15 సంవత్సరాలకు ఇస్సాకు పుట్టాడు. అప్పటికే ఇష్మాయేలు పెద్దవాడయ్యాడు. చాలా చరిత్ర జరిగింది. 16వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు ఎంతో దీర్ఘకాలము, ఎన్నో ఏండ్ల తరబడి చరిత్ర ఉంది. ఇవాళ 22వ అధ్యాయంలో దేవుడు మాట్లాడి అంటాడు, నీకు ఒక్కడయున్న నీ కుమారుడు ఇస్సాకును తీసుకొని అట. అలాగంటాడా దేవుడు? అబ్రహాముకు ఇస్సాకు ఒక్కడే కుమారుడయ్యున్న సమయం ఎప్పుడూ లేదు. ఇష్మాయేలు ఏక కుమారుడుగా ఉన్న సమయం ఉండింది. ఒకప్పుడు ఇస్సాకు పుట్టలేదు, ఇష్మాయేలు ఏక కుమారుడు. కానీ ఇష్మాయేలు కాస్త పెద్దవాడయ్యాకే ఇస్సాకు పుట్టాడు. గనుక
అబ్రహాము నీకు ఒక్క కుమారుడై ఉన్న ఇష్మాయేలు అని అనడానికి అవకాశం ఉంది, కానీ అబ్రహాము నీ ఏక కుమారుడైన ఇస్సాకును అని దేవుడు అనడానికి అవకాశం లేదు అని ముస్లిం సోదరులు వాదిస్తూ ఉన్నారు. ఈ యూదులు లేఖనాలను మార్చారు అనడానికి ఇది తిరుగులేని నిరూపణ అని ముస్లిం సోదరులందరూ కూడా వాదిస్తున్నారు. ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారండి యూదులు. మా తాత పేరు తీసేసి వాళ్ళ తాత పేరు రాసుకున్నారు, కానీ మార్చడం సరిగ్గా చేత కాలేదు. నఖల్ మార్నే కోబి అఖల్ రహనా అని ఒక పాతకాలం నైజాం ప్రాంతపు సామెత. అంటే చూచి కాపీ కొట్టడానికి కూడా కాస్త తెలివి ఉండాలని. తెలివి లేనివాడు కాపీ కొట్టి గైడు పేజీలు చింపుకొచ్చి చూసి రాసి అందులో మిగతా భాగము 52వ పేజీలో చూడుడు అని కూడా రాశాడట. దొరికిపోయాడు. అలాగే జ్ఞానము లేనివాడు కాపీ కొట్టినా దొరికిపోతాడని ఓ సామెత. అలాగే యూదులు ఇక్కడ దొరికిపోయారు. నిజానికి మోషే భక్తుడు, మోషే ప్రవక్త ఆదికాండం రాసినప్పుడు నీకు ఒక్కగానొక్కడై ఉన్న నీ కుమారుడు ఇష్మాయేలు అనే రాసి ఉంటాడు. కానీ ఈ యూదులు ఏమనుకున్నారంటే వాళ్ళ తాత పేరెందుకు, మా తాత పేరు రాసుకుంటామని ఇష్మాయేలు అనే ఒక్క మాటే తీసేసి ఇస్సాకు అని రాశారు. కానీ ఆ ఒక్కగానొక్కడై ఉన్న అనే మాట తొలగించటం వాళ్ళు మరిచిపోయారు. అందుచేత రెడ్ హ్యాండెడ్గా వాళ్ళు దొరికిపోయారు దొంగతనంలో అని అరబ్ ప్రపంచమంతా నమ్ముతుంది. ప్రియులారా, ఈ విషయంలో మనం ఏమందాం, ఏమి నమ్ముదాం, ఏ వాదన అంగీకరిద్దాం? ఇంతకు మన వాదన ఏమిటి, బైబిల్ వాదన ఏమిటి, అసలు సత్యం ఏంటి? ప్రియులారా, భౌతికంగా ఆలోచిస్తే ఇష్మాయేలు ఒక సమయములో అబ్రాహాముకు ఏక కుమారుడు, కానీ ఇస్సాకు ఏనాడు ఏక కుమారుడుగా లేడు. అతనికి ముందే స్టెప్ బ్రదర్ ఉన్నాడు ఇష్మాయేలు. అందుచేత దేవుడు ఆ మాట అనడం లేక ఆ మాటను బైబిల్లో రాయడం న్యాయము కాదని అభిప్రాయపడడానికి 100% మనకు అవకాశం ఉంది. కానీ దేవుడు ఏమంటున్నాడో చూడండి దయచేసి. ఇష్మాయేలు పుడితే పుట్టి ఉండవచ్చును, కానీ ఆదికాండము 17వ అధ్యాయము 7వ వచనములో చూడండి, నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరముల్లో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధననుగా స్థిరపరచెదను అని చెబుతూ 16వ వచనములో నేనామెను ఆశీర్వదించి అబ్రహాము నీ భార్య అయిన శారాని ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును అని మాట్లాడాడు. ప్రియులారా, పిల్లల్ని పుట్టిస్తాను, కానీ ఇష్మాయేలు ఉంటాడు. ఇష్మాయేలు ద్వారా రాజులు వస్తారు, జనాంగములు పుడతారు, ఇష్మాయేలు దీవించబడతాడు. కానీ శారాకు పుట్టే కొడుకుతోనే నేను నా నిబంధన స్థిరపరుస్తాను అని మాట్లాడాడు. 11వ వచనం చూడండి, అయితే వచ్చు సంవత్సరమునకు ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచెదను అన్నాడు. ప్రియులారా, దేవుడు అన్నాడట, ఇస్సాకు వలనైనదే నీ సంతానమనబడును. ఇస్సాకు అంటే దేవుడు వాగ్దానము ద్వారా పుట్టించిన కుమారుడు మాత్రమే కాదు, దేవుని శక్తి వలన పరమాద్భుతంగా, ప్రకృతికి అతీతంగా, సైన్సుకు విరోధంగా, సాధారణంగా స్త్రీలో పురుషుల్లో ఉండవలసిన బయోలాజికల్ కండిషన్స్, జీవశాస్త్ర ప్రక్రియ కొరకు అవసరమైనటువంటి పరిస్థితులు పురుష దేహంలో స్త్రీ దేహంలో లేనప్పుడు కూడా విచిత్రంగా విడ్డూరంగా పుట్టినవాడు ఇస్సాకు. అలాగే దైవశక్తి కమ్ముకోవడం ద్వారా అద్భుతంగా నూతన జన్మనెత్తిన వారికి ఇస్సాకు ఒక సూచన. గనుక దేవుడు అన్నాడు, నా ప్రణాళికలో నా చిత్త ప్రకారం నేను చెప్పిన ప్రకారం పుట్టినవాడే నీ కొడుకు కనబడతాడు, నా నిబంధన వాడితో స్థిరపరుస్తాను. కానీ నన్ను అడగకుండా, నాకు చెప్పా పెట్టకుండా నువ్వు నీ భార్య ఆలోచించుకొని మీ ఇష్టానుసారంగా ఓ కొడుకును కంటే నేను వాడితో నా నిబంధన ఎందుకు స్థిరపరుస్తాను? సారా గొడ్రాలైతే నువ్వు నాకు ఇంకొక అమ్మాయిని చూపించాలా అంటే నాకు సహాయం చేస్తున్నావా నువ్వు? నేను తలుచుకుంటే రాళ్ల వలన పిల్లలు పుట్టిస్తాను, గొడ్రాన్రకైనా పిల్లల్ని పుట్టిస్తాను అంటే గొడ్రాలైన శారాకు పిల్లల్ని పుట్టించడం యెహోవా దేవునికి కష్టసాధ్యమని, యెహోవా దేవుని మీద అభిమానము జాలి కలిగి ఆయనకు సహాయం చేద్దాంలే పాపం అనుకున్నారా మీరు? చాలా తప్పు.
నేను చెప్పి ఉండేవాడిని, అబ్రహాము నేను పిల్లల్ని ఇద్దామనుకున్నాను కానీ నీ భార్య గొడ్రాలు కదా, ఇంకొక అమ్మాయిని చేసుకో అని చెప్పేవాడిని. నేను చెబుతున్నాను, నిన్ను పిలిచాను, నీ భార్యని పిలిచాను. శారా ద్వారా అబ్రహాము, శారా ద్వారా నీకు పుట్టే సంతానం ఇస్సాకు, వాడి ద్వారా నా నిబంధన స్థిరపరుస్తాను. గనుక దేవుడు ఈ తలంపు కలిగి ఇస్సాకును అబ్రహాము యొక్క ఏక కుమారుడిగా సంబోధించాడు. ఇష్మాయిల్ ఉన్నాడు, కానీ దైవ ప్రణాళికలో అతడు లేడు. రక్షకుణ్ణి తీసుకొచ్చే జనాంగానికి మూల పురుషుడు ఇష్మాయేలు కాలేడు. ఇష్మాయేలు ఐశ్వర్యవంతుడు కావచ్చు, రాజులకు తండ్రి కావచ్చు, జనములకు మూల పురుషుడు కావచ్చు, విలుకాడు కావచ్చు, అందగాడు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, కానీ రక్షకునికి మూల పురుషుడు కాలేడు. సర్వలోకమును ఆశీర్వదించడానికి వచ్చే రక్షకుడు ఇస్సాకులో నుండే రావాలి అని దేవుని చిత్తం గనుక, అబ్రహామా నీకు ఒక్క కుమారుడై ఉన్న ఇస్సాకు అని దేవుడు అన్నాడు. హెబ్రీ పత్రిక 11, 17, 19 వచనాలు. ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడెను ఆ అబ్రహాము అన్నాడు. ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అనే లేఖనపు ప్రకటనను బట్టి దేవుడు అంటున్నాడు, నీకు ఒక్కగానొక్కడై ఉన్న నీ కుమారుడైన ఇస్సాకు అని. అయినా మీరు ఒప్పుకోకపోవచ్చు. ఓఫీర్ గారు, మీరెంత వివరించినా ఆ మాట సమంజసము కాదు. నిజానికి మోరియా కొండ మీద అబ్రహాము బలిగా అర్పించడానికి తీసుకువెళ్ళిన వాడు ఇష్మాయేలే గాని ఇస్సాకు కాదు అని అరబ్బు సోదరులు, ముస్లిం ప్రపంచమంతా నాతో వాదించవచ్చు. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన కీలకమైన విషయాన్ని చెబుతున్నాను. మోరియా కొండ మీద బలిగా అర్పించడానికి అబ్రాహాము తీసుకుపోయిన ఆ కుర్రవాడు అబ్రహాము కుమారుడు ఇస్సాకు కాదు, ఇష్మాయేలు అని నమ్మడానికి నాకేం అభ్యంతరం లేదు. సరే, నమ్ముదాం, పోనీ మీరు చెప్పిందే నిజం అనుకుందాం కాసేపు. ఇస్సాకు అయితేనేమి, ఇష్మాయేల్ అయితేనేమి, నా సువార్తకు ఏమి తేడా వస్తుంది? ఏమి ఆటంకం కలుగుతుంది? నా సువార్తలో ఏం మార్పు వస్తుంది? అతడు ఇష్మాయేల్ అయినా, అతడు ఇస్సాకు అయినా, మరొకడైనా బైబిల్ చెబుతున్న సువార్త సందేశానికి ఎలాంటి తేడా ఉండదు. అందుచేత కాసేపు ఒప్పుకుందాం, ఇస్సాకు కాదు ఇష్మాయేలుని అబ్రహాము తీసుకెళ్ళాడని. మేము చెప్పే సువార్త ఏమిటంటే, అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించాడు అనేది మా సువార్త కాదు. కాదు ఇష్మాయేలుని అర్పించాడు అనేది కూడా మా సువార్త కాదు. మేము చెప్పే సువార్త ఏమిటంటే, ఆ ఇస్సాకో ఇష్మాయేలో లేక మరొకడో ఆ కుర్రవాణ్ణి అబ్రహాము బంధించి రాళ్లతో తాను కట్టిన బలిపీఠం మీద పెట్టి కట్టెలు పేర్చి కట్టెల మీద ఆ ఇస్సాకునో ఇష్మాయేలునో తన కుమారుణ్ణి పెట్టి అతన్ని నరకడానికి కత్తి లేపాడు. అప్పుడు దేవుడు పరలోకము నుండి మాట్లాడు, అబ్రహామా ఆ చిన్నవాడిని ఏమీ చెయ్యకు అన్నాడు. దయచేసి ఆదికాండం 22వ అధ్యాయము చూడండి, 11వ వచనం. అబ్రహాము కత్తి చేత పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచెను. అందుకు అతడు, చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాడిని ఏమీ చెయ్యకుము అన్నాడు. సరే, ఇస్సాకో ఇష్మాయేలో ఆ చిన్నవాడిని చంపొద్దన్నాడు దేవుడు. చంపమని చెప్పిన దేవుడే ఇప్పుడు వద్దంటున్నాడు. అమ్మయ్య, గండం గట్టెక్కింది అనుకొని అబ్రాము ఆ పిల్లవాడిని తీసుకొని కొండ దిగి ఇంటికి వెళ్ళిపోవాలి. వందనాలు తండ్రి ప్రభువా, నా కొడుకుని చంపమన్నావు, చంపుదామని నేను సిద్ధమయ్యాను, నీవు నన్ను పరీక్షించావన్నమాట, వద్దన్నావు కదా, నా విధేయత నీకు అర్థమైంది కదా, నీకు వందనాలు తండ్రి అని కొండ దిగి కొడుకుని వెంట పెట్టుకుని వెళ్ళిపోవాలి. అలా జరగలేదు సుమా. ఏం జరిగింది అంటే 13వ వచనం చూడండి. అప్పుడు అబ్రాహాము కన్నులెత్తి చూడగా అని వ్రాయబడింది. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలు కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. ప్రియులారా, ఇష్మాయేలో ఇస్సాకో ఆ కుర్రవాణ్ణి ఏమీ చేయొద్దు అని దేవుడు అన్నప్పుడు అబ్రహాము ఇంటికి ఎందుకు వచ్చేయలేదు? కన్నులెత్తి ఎందుకు చూశాడు? అక్కడ అతనికి పొట్టేలు ఎందుకు కనపడాలి? ఆ పొట్టేలు ఎందుకు పట్టుకోవాలి? ఎందుకు తీసుకురావాలి? తన కుమారునికి మారుగా పెట్టి ఆ పొట్టేలును ఎందుకు అర్పించాలి?
ఇక్కడ ఒక సూత్రం దేవుడు నేర్పిస్తున్నాడు. ఏమిటంటే, మరణపాత్రుడైన వాడు దేవుని ఖడ్గాన్ని, మరణ శిక్షను, మరణ దండనను తప్పించుకోవాలంటే అతనికి మారుగా ఒక పొట్టేలు చావాలి. సబ్స్టిట్యూట్, అతనికి ప్రతినిధి, అతనికి మారుగా, అతని స్థానంలో ఇంకొకరెవరో చావాలి. దేవుని ఆజ్ఞ ప్రకారం అబ్రహాము ఖడ్గము లేపాడు. ఊరికేనే ఆ ఖడ్గము దించడానికి వీలు లేదు. దేవుని మాట ప్రకారం పైకి లేచిన ఖడ్గం ఆ కుర్రవాడి మీదైనా పడాలి, లేదా అతనికి మారుగా మరొక ప్రాణి మీదైనా పడాలి. దేవుని చిత్త ప్రకారము, దేవుని మాట ప్రకారం పైకి లేచిన ఖడ్గం వ్యర్థముగా మళ్ళీ వరలోకి దూరటానికి వీలు లేదు. ఇష్మాయేలు బ్రతికిపోవాలా, ఇస్సాకు బ్రతికిపోవాలా, అయితే అతనికి మారుగా ఇంకొక ప్రాణి, అమాయక ప్రాణి చావాలి అనే సూత్రం ఇక్కడ కనబడుతుంది. అతడు ఇష్మాయేలు కానీ ఇస్సాకు కానీ చావడానికి దేవుడు మరణశిక్ష విధించినటువంటి సర్వ మానవ కోటికి ఈ బాలుడెవరో కానీ సాదృశ్యంగా ఉన్నాడు. అబ్రహాము బంధించి బలిపీఠం మీద పెట్టిన కుర్రవాడు ఇష్మాయేలైనా ఇస్సాకైనా మరణశిక్ష విధింపబడిన యావత్తు మానవ కోటికి అతడు సాదృశ్యంగా ఉన్నాడు. మానవ కోటిని చంపడానికి పైకి లేచిన ఖడ్గమా, మానవ కోటి మీద పడొద్దు. మానవ కోటి మీద పడడానికి బదులు ఇదిగో ఈ పొట్టేలు మీద పడమన్నాడు. ఆ పొట్టేలు ఎవరు అని నేను అడుగుతున్నాను. అది నా సువార్త. మోరియా పర్వతం మీద రాళ్లతో కట్టబడ్డ బలిపీఠం మీద ఉంచబడినవాడు, తప్పించబడినవాడు ఇష్మాయేలా ఇస్సాకా అనేది సువార్త కాదు. వాడు ఎవడైనా కానీ ఆయన తప్పించుకున్నప్పుడు అతనికి బదులుగా ఆ స్థానంలోకి వచ్చి మరణించినటువంటి పొట్టేలు ఎవరు? ఆ పొట్టేలు మన ప్రభువైన యేసుక్రీస్తుకు సూచన. అది నా సువార్త. జకర్యా గ్రంథము 13వ అధ్యాయం 7వ వచనములో దేవుడు ఇలాగ మాట్లాడుతున్నాడు. ఖడ్గమా, నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. ఇష్మాయేలో ఇస్సాకో ఆ బాలుడి మీద పడడానికి పైకి లేచిన ఖడ్గమా, ఆ బాలుని ఏమీ చేయొద్దు, ఈ పొట్టేలు మీద పడు అని చెప్పినట్లు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. యావత్తు నరజాతి మీద పడడానికి పైకి లేచిన దైవ ఖడ్గమా, మానవ జాతి మీద పడడానికి బదులు నా గొర్రెల కాపరి మీద పడు అంటున్నాడు యెహోవా దేవుడు. ఎవరా గొర్రెల కాపరి? యేసునాథుడు అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును అన్నాడు యేసునాథుడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. నరజాతిని సంహరించొద్దు. దైవ ఖడ్గమా, దేవుని గొర్రెల కాపరి అని యేసుక్రీస్తు మీద పడు అని జకర్యా 13:7లో దేవుడు పలికిన మాట ప్రకారం యేసు కల్వరి శిలువ మీద వ్రేలాడినప్పుడు తల మీద ముళ్ళ కిరీటము, కాళ్ళు చేతుల్లో మేకులు, ప్రక్కలో బల్లెంపోటు, ఒళ్ళంతా అంగుళం మేర ఖాళీ లేకుండా కొరడా దెబ్బల గాయాలతో యేసు వ్రేలాడినప్పుడు నీ మీద నా మీద పడాల్సిన ఖడ్గం యేసు మీద పడింది. అది సువార్త. గనుక ఎవరైతే మోరియా కొండ మీద